హోటల్ రూమ్ లో కూర్చుని చైన్ స్మోకింగ్ చేస్తున్నాడు శంకరం. కాల్చేసిన పీకలన్నీ చిన్న గుంటల అయింది అతని ముందు. తలంతా విపరీతమైన బాధగా ఉంది. కళ్ళు అగ్ని కణాల్లా మండుతున్నాయి. మనసంతా ముళ్ళ కంచెలు గీసుకున్నట్లు బాధగా ఉంది. ఏంటిది? తను అనుకునేదొకటి, జరిగేది ఒకటి. ప్రతి దానికి చిక్కుముళ్ళే. ఏదైతే జరగకూడదనుకుంటాడో అదే జరిగిపోతుంది. ఏది కావాలని కోరుకుంటాడో అదే దూరం అయిపోతుంది. అన్నీ అడ్డంకులే. భవానికి ఏమైంది? ఎందుకలా వెళ్ళిపోయింది? సంవత్సరన్నర కాలం గడిచింది కదా. ఇంకో 6 నెలలు ఎలాగోలా గడిపేస్తే బాగుండేది. సరోజ అంత కుసంస్కారంగా ఎలా ఆలోచించగలిగింది? వాళ్ళిద్దరి మధ్య కలతలకు కారణం తనే అనుకుని భవానీ ఇల్లు వదిలింది. ఎక్కడుంది? కళ్ళు కనిపించవే. ఎంత సాహసం చేసింది! తనెంత ఆనందంగా సంతోషంగా ఎన్ని కలలతో వచ్చాడు. తనని చూడాలని శరీరంలోని అణువణువు కలవరిస్తోందే. ఎలా చూడ్డం? ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడని వెతకడం? పాపం భానుని కొట్టాడు కూడా. ఇద్దరిది ప్రాణ స్నేహం. వాడిని నమ్మి కదా భావానిని ఇక్కడ దించి వెళ్ళింది. సరోజ కూడా అప్పుడు ఎంతో సంతోషంగా అంగీకరించింది. భవానీ పేయింగ్ గెస్ట్ గా ఉంటుందంటే ఎంత బాధపడింది. సరోజ ఎందుకంత సంకుచితంగా ప్రవర్తించింది? ఈ ఆడవాళ్లు ఏ క్షణంలో ఎలా మారతారో తెలీదు. ఇప్పుడు తను తెలుసుకోవాల్సింది భవానీ ఎక్కడుంది, అసలుందా లేదా అన్నది. ఎంత పని చేసింది భవానీ! తన ఉనికి నేనెలా తెలుసుకుంటాననుకుంది. ఆది నుంచి తన ప్రేమకన్నీ విఘ్నాలే. ఒకవేళ భవానీ గాని రాజమండ్రి వెళ్ళిపోయిందా? నీలకంఠం గారికి రాస్తే, సుజనకు రాస్తే, ఒకవేళ అక్కడకు వెళ్ళకపోతే? ఆలోచనలతో పూర్తిగా అలసిపోయాడు శంకరం. అతను పూర్తిగా అప్సెట్ అయిపోయాడు. భవానీ మీద కోపం కూడా వచ్చింది అతనికి. ఆలోచన లేకుండా ఎంత పనిచేసింది అనిపించసాగింది. శంకరం కిటికీ దగ్గరగా నుంచుని రోడ్డు మీదకు చూశాడు. ఆకాశం మేఘావృతమై ఉంది. సన్నసన్నగా వర్షం పడుతోంది. ఏం చెయ్యాలి? ఎవరితో సంప్రదించాలి? ఎంత ఆలోచించినా పరిష్కార మార్గం తట్టలేదు. మౌనంగా ఆలోచిస్తుండిపోయాడు. బయట వర్షం కురుస్తూనే ఉంది. చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది. చాలాసేపటికి వర్షం తగ్గింది. శంకరం రూమ్కి తాళం వేసి కిందకి దిగొచ్చి రోడ్డు మీదకు నడిచాడు. తలైనా దూకోకుండా, బట్టలైనా మార్చుకోకుండా. వీధులన్నీ తడితడిగా ఉన్నాయి. జనం కూడా రద్దీగానే ఉన్నారు. శంకరం ముందుకు సాగాడు, ఏదో ఆలోచిస్తున్నట్లు. ఇంతలో పక్కగా చాలా దగ్గరగా ఒక కారు చాగింది. త్రుళ్ళిపడి తలెత్తి చూశాడు శంకరం. డ్రైవ్ చేస్తున్న వ్యక్తి నవ్వుతున్నాడు శంకరం కేసి చూసి. శంకరం ఒక క్షణం అతను ఎవరో అన్నట్లు చూసి అంతలోనే నువ్వటోయ్ జనార్దనం అన్నాడు సంతోషంగా. ఓహో, గుర్తుపట్టావా? ఏంటిలా భాగ్యనగరం రోడ్లన్నీ కొలుస్తున్నావు? ఫారెన్ వెళ్ళావన్నారు జనార్దనం నవ్వుతూ అన్నాడు. వెళ్ళడం రావడం కూడా జరిగిపోయాయి. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? బ్లడ్ బ్యాంక్ లో డాక్టర్గా ఉన్నానులే. ముందు లోపలికి రా, మాట్లాడుకుందాం అంటూ జనార్దనం తన సీట్లోంచి జరిగి తలుపు తెరిచాడు. శంకరం ఎక్కి కూర్చున్నాక, ఇంతకీ నువ్విక్కడేం చేస్తున్నావు, ఎక్కడున్నావు అని అడిగాడు జనార్దనం. ఇంకా ఎక్కడా సెటిల్ కాలేదోయ్. ప్రస్తుతం హోటల్లో దిగాను. భవానీ సంగతి జనార్దనంకి చెప్పడం ఇష్టం లేకపోయింది శంకరానికి. ఇంతకీ ఫారెన్ లో నువ్వు వెలగబెట్టిందేంటోయ్? జనార్దనం కారు నెమ్మదిగా పోనిస్తూ అడిగాడు. శంకరం చెప్పసాగాడు. వైజాగ్లో చదివేటప్పుడు అతని రూమ్మేట్ కి కజిన్ జనార్దనం. అక్కడే మెడిసిన్ చదువుతుండేవాడు. అతని రూమ్మేట్ ద్వారానే శంకరంకి జనార్దనంకి బాగా స్నేహం అయింది. శంకరం చెప్పిందంతా విని, అయితే ఇలా ఉన్నావేమో అంటూ శంకరం ముఖంలోకి చూశాడు. ఎలా ఉన్నాను? వెర్రిగా నవ్వాడు శంకరం. ఇది వరకటి కంటే తెల్లగా ఉన్నావు, లావెక్కావు. అయితే నీ ముఖంలో నీరసం, నీ కళ్ళల్లో నైరాస్యం నిండున్నాయి. అదేం కాదు గాని కాస్తంత హెడేక్ గా ఉంది. మనం మాట పూర్తి కాకుండానే జనార్దనం కారుని ఓ పెద్ద హోటల్ ముందాపి, పదవోయ్, కాస్తంత కాఫీ తాగుదాం, రిలీఫ్ గా ఉంటుంది అంటూ కారుని లాక్ చేశాడు. శంకరం మాట్లాడకుండా జనార్దనాన్ని అనుసరించాడు. ఇద్దరూ కాఫీ టిఫిన్ ముగించి యువతలకొచ్చి కారులో కూర్చున్నాక, ఇవాళ సండే కదూ అని అడిగాడు జనార్దనం. అవును తలూపాడు శంకరం. అయితే ఇవాళ ఈవినింగ్ కొన్ని అవర్స్ మా అంకుల్ ఫ్యామిలీతో గడపాలి. వర్షం రావడం వల్ల లేట్ అయింది. మా అంకుల్ ఇంటికి వెళదాం, వస్తావా అడిగాడు జనార్దనం. పూర్తిగా కొత్త. వద్దులే జనార్దనం, నన్ను ట్యాంక్ బండి దగ్గర దింపాయి. నోనో, కొత్త అయినా వాళ్ళు కొత్త వాళ్ళలా ఉండరోయ్. రా, నువ్వే చూద్దు గాని. ప్రతి సండే వాళ్ళతో గడపడం నాకు అలవాటు. లేకపోతే మా అంకుల్ ఊరుకోరనుకో. కారు నడుపుతూనే కబుర్లు చెప్పసాగాడు జనార్దనం. శంకరం మట్టుకు బాగుండదని లోపల ఏడుస్తూ పైకి నవ్వుముఖం పెట్టుకుని కూర్చున్నాడు. జనార్దనం పెద్ద మేడ ముందు కారాపాడు, గట్టిగా హారన్ వేస్తూ. గేటు మూసుంది. కారు హారన్ విని ఒక నౌకరు పరిగెత్తుకుంటూ వచ్చి గేటు తెరిచాడు.
జనార్దనం కారుని సరాసరి వరండా వరకు పోనిచ్చి ఆపి లాక్ చేసి దిగాడు. చేతిలోని కీని గిరగిరా తిప్పుతూ ముందు ఆవరణంతా రకరకాల పూల మొక్కలు క్రోటన్స్తో కళకళలాడుతోంది. ఒక పక్కగా బోగన్విల్లా చెట్టు విరగబూసి వర్షంలో తడిసి బరువుగా ఊగుతోంది. జనార్దనం శంకరాన్ని రమ్మనమని కుడివైపుగా దారి తీశాడు. నిగనిగలాడుతున్న మెట్ల మీద పచ్చని సన్నని కారుపెట్టి పరిచుంది. ఇద్దరూ పైకి వెళ్లారు. నేలంతా మొజాయిక్ ఫ్లోరింగ్. గోడలన్నీ పూలు కాయలు రకరకాల డిజైన్స్ తో పెయింట్ చేసి ఉన్నాయి. ప్రతి గుమ్మానికి కిటికీలకు తెల్లని తెరలు వేలాడుతున్నాయి. ముందు హాలులో కుడివైపు గోడలోనే అద్దాలతో షోకేసు కట్టించేశారు. అందులో రకరకాల బొమ్మలు ఖరీదైనవి. ఎడంవైపు గోడలో ఎక్వేరియం అమర్చుంది. అందులో రకరకాల చేపలు మిలమిల్లాడుతున్నాయి. లోపలగా అట్టడుగున నీళ్లల్లో ఆల్చిప్పలు గవ్వలు ఉన్నాయి. హాలులో కింద గోడకు ఒక అరగజం దూరంగా మొత్తమంతా ఎర్రని కారుపెట్టి పరిచుంది. దాని మీద మజ్జిగ టీపై దాని చుట్టూ కుర్చీలు అమర్చున్నాయి. అక్కడక్కడ తైలవర్ణ చిత్రాలు తగిలించున్నాయి. గొప్పవాళ్ళిల్లు ఎంత గొప్పగా ఉండాలో చాటి చెబుతున్నట్లుగా ఉందా ఇల్లు. జనార్దనం వచ్చిన వార్త లోపలికి ఎవరో చేరవేశారు. జనార్దనం హాల్లో సోఫాలో కాళ్ళు జాపి కూర్చుంటూ కూర్చోబోయ్ శంకరం అన్నాడు. శంకరం కూర్చున్నాడు. ఇంతలో ఎంతో ముద్దుగా ఉన్న ఓ బుల్డాగ్ వచ్చి తోకాడించుకుంటూ సోఫాలో ఎక్కి కూర్చుంది. జనార్దనం దాని వీపు మీద చేయి వేసి నిమురుతూ ఉండిపోయాడు. నిమిషం అలా గడిచిందో లేదో గలగల్లాడుతూ గాజుల చెయ్యొకటి కట్టెను తొలగించింది. లేటైంది ఇవాళ అంది కోమలి వస్తూనే. నీ సంజయ్ ఏంటో చెప్పమన్నట్లు. సారీ కోమలి, వర్షం ప్రోగ్రాం పాడు చేసింది. ఏం చేయని చెప్పు. ఇంతకీ అంకులున్నారా, క్లబ్కు వెళ్ళిపోయారా? కోమలి నవ్వింది. ఇవాళ సండే వెళ్లరుగా? శంకరం కేసి చూస్తూ అంది. కోమలి, అతను నా ఫ్రెండ్ మిస్టర్ శంకరం అంటూ కోమలికి శంకరం, షీఈ్ మై అంకుల్స్ డాటర్ ఇన్ లా, మిసెస్ కోమలి కృష్ణ అంటూ పరిచయం చేశాడు. కోమలి శంకరం నమస్కార ప్రతి నమస్కారాలు చేసుకున్నారు. టీ పంపనా లేక అంటూ ఆగి చూసింది కోమలి. టీ చాలు అన్నాడు జనార్దనం. ఆమె లోపలికి వెళ్ళింది. ఇంతలో ఎడం చేత్తో పైపు పట్టుకుని వచ్చారు. ఏమోయ్ లేటుగా వచ్చావు, మన ఇండియన్స్ పంక్చువాలిటీని మెయింటైన్ చేయడం ఎప్పుడు నేర్చుకుంటారోయ్ అంటూనే శంకరం వైపు ప్రశ్నార్థకంగా చూశారు. కుడి చేత్తో మీసం దూకుంటూ జనార్దనం అంకుల్. ఆయన మాటలకు నవ్వుతూ మా అంకుల్ బ్రిగేడియర్ ఎంఎన్ రావు. అంకుల్ మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ శంకరం అంటూ పరిచయం చేశాడు. గ్లాడ్ టు మీట్ యూ. శంకరం చేతినందుకుని కరచాలనం చేసి ఛాలెంజేనా అన్నారు జనార్దనంతో. ఓకే, ఐఆమ్ రెడీ. జనార్దనం సర్దుకుని కూర్చున్నాడు. ఎంఎన్ రావు లోపలకు తిరిగి యాదగిరి ఆ చెస్ బోర్డు కాయిన్స్ ఇలా పట్రా అంటూ గట్టిగా పిలిచాడు. మరుక్షణంలో యాదగిరి అన్నతను చెస్ బోర్డు పావులు తెచ్చి టీపై మీద పెట్టాడు. రావు పావులు పెరుస్తుండగా యాదగిరి ట్రేలో టీ కప్పులు తెచ్చి ముగ్గురికి ఇచ్చాడు. జనార్దనం టీ తాగి లోపలికి వెళ్లి ఇన్ని ఇంగ్లీషు మ్యాగజైన్స్ తెచ్చి శంకరానికిస్తూ చూస్తుండబోయ్ అన్నాడు. రావు జనార్దనం ఆటలో మునిగిపోయారు. శంకరం మ్యాగజైన్స్ తిరగేస్తూ కూర్చున్నాడు. రావు గారికి ఆటలో మంచి ప్రావీణ్యం ఉన్నట్లుంది. జనార్దనంకి చిక్కకుండా ఎత్తులు వేస్తున్నారు. శంకరం కూర్చున్నాడన్న మాటే గాని మనసులో లేదు. అసలు అతనికి ఎక్కడికైనా ఒంటరిగా సందడి లేని ప్రదేశానికి పారిపోవాలనుంది. భవానీ తలపు మదిలో పురుగులా తొలిచేస్తోంది. మనసులోని వ్యధని పైకి తెలియనీకుండా కూర్చున్నాడు. గెలుపు రావుగారిదే అయింది. ఇంక నేను ఆడను, అతనితో ఆడనంకుల్ అంటూ ఆయన్ని శంకరానికి తగిలించాడు జనార్దనం. ఇద్దరూ ఆడసాగారు. ఒకరిని మించి మరొకరు ఎత్తులు వేస్తున్నారు. ఎంతకీ ఆట తెమళ్లం లేదు. శంకరం తాత్కాలికంగా తన బాధను మర్చిపోయి ఆటలో పూర్తిగా లీనమైపోయాడు. అబ్బా, ఏంటిలా భాస్కర్రావు గారిలా మండిపడుతున్నారు అంది సుజన. భాస్కర్రావు గారా? ఎవరే? ఎక్కడా? గాబరాగా నలుమూలలా తిలకించింది లత. సుజన పక్కపక్క నవ్వింది. అదిగో అక్కడ ఆకాశం వైపు వేలెత్తి చూపింది. మీటిలోని సూర్యభగవానుడు అగ్ని కణంలా మండుతున్నాడు పైన. అర్థం చేసుకున్న లత కూడా నవ్వింది. ఆదివారం సుజన, లత మరికొంతమంది అమ్మాయిలు ధవళేశ్వరం ఆనకట్ట దగ్గరికి పిక్నిక్ గా వెళ్లారు. ఆ రోజు జాలీగా గడిపేయాలని. అందరూ టీనేజర్స్. ఇంకా సరదాకి సంతోషానికి లోటేముంది? వంతెన మీదుగా నడిచి ఆనకట్ట వరకు వచ్చారు. గోదావరి నీరు అక్కడ సముద్రాన్ని గుర్తుకు తెస్తోంది. ఆనకట్ట మీద నుంచి నీరు జలపాతంలా పల్లానికి దూకుతోంది. గోచీలు మాత్రమే పెట్టుకుని నీళ్లతడికి సూర్యరశ్మిలో నల్లగా నిగనిగలాడుతున్న జాలర్లు పైనుంచి నీరు దూకేదాకా వెళ్లి చేపలు పడుతున్నారు.
ఆనకట్ట పక్క నుంచి చాలా సన్నని మెట్లున్నాయి కిందకు దిగడానికి. ఆ మెట్ల మీద ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా అటో ఇటో నీళ్లలో పడిపోతారు. ఆ మెట్ల దగ్గర నుంచి 20 గజాల వరకు 2-3 అడుగుల వెడల్పున కంకర్రాయితో వేసిన గట్టుంది. దాని చుట్టూతా నీళ్లే. ఆ అమ్మాయిలందరూ ఆ గట్టు చివరి వరకు వెళ్లి కాళ్ళు గోదావరిలో పారేసి కూర్చున్నారు. చూడండర్రా, ఆ అవతలంతా ఇసుక ఎలా మెరుస్తోందో వెండిలా, అక్కడకు వెళదామా అంది ఒక అమ్మాయి. మరి ఈ మధ్యన నీళ్ళన్నీ దాటొద్దు, ఇంకో అమ్మాయి అంది అనుమానంగా. పర్వాలేదులేవోయ్, మహా వస్తే నడుము వరకు వస్తాయి, దిగలేము. ఇటువంటివి అంటే లతకు మహా ఉత్సాహం. చీరలు తడిసిపోవు? తడిస్తే తడిసాయి, ఎంతసేపట్లారతాయి, వెళదామోయ్. అలా ఒకళ్ళకొకళ్ళు నిర్ణయించుకుని ఒకరి చెయ్యి ఒకరు పుచ్చుకుని నీళ్లలోకి దిగారు. సుజన మాత్రం దిగనంది. తనది నైలాక్స్ చీర, తడిస్తే బావుండదు. ఆ అమ్మాయిలు నవ్వుతూ అరుస్తూ ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని ముందుకు పోసాగారు. మధ్యకు వెళ్లేసరికి నడుంపైకొచ్చేశాయి నీళ్లు. హడలిపోయారు. ఏమే, మా పనైపోయింది, మునిగిపోతున్నామే అంటూ నీళ్ల మధ్య నుంచి అరిచారు. గట్టు మీద సుజన లేచి నుంచుంది కంగారుగా. నీటి వరవడి వాళ్ళని వెనక్కు నెడుతోంది. ప్రవాహాన్ని ఈదుకుంటూ ముందుకు పోవాలి. నీళ్లలో ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకుని గుంపుగా నిలబడిపోయారు. లత, పోని వెనకకి తిరిగొచ్చేయండి అంటూ అరిచింది సుజన. చివరికి వాళ్ళు ధైర్యం చేసి అటువైపు ఒడ్డుకే అడుగులు వేశారు. అటువైపు చేరిపోయిన వాళ్ళని చూసి సుజన నవ్వుకుంది. మొండిగటాలు, మొత్తానికి సాధించారు అనుకుంది. తిరిగి వచ్చేటప్పుడు ఉంటుంది వీళ్ళ పని. ఆ పక్కన చేరిన అమ్మాయిలు చీరలు పిండుకుని ఆ ఇసుక పర్రల్లో పందెం పెట్టుకుంటున్నట్లు పరుగులు పెట్టసాగారు. నెత్తి విపరీతంగా మాడిపోతుంటే సుజన లేచింది. కాఫీ ఫ్లాస్కులు 2, పళ్ళు బిస్కెట్స్ అది పెట్టుకున్న బుట్ట ఒకటి ఉన్నాయి. ఫ్లాస్కులు 2 భుజానికి తగిలించుకుని బుట్ట చేత్తో పుచ్చుకుని ఏ చెట్టు నీడనో కూర్చోవచ్చు అనుకుంటూ గట్టెక్కి ఎదురుగా ఉన్న తోటవైపు నడిచింది. నేలంతా పచ్చగడ్డితో పచ్చి మొక్కలతో ఎత్తుపల్లాలుగా ఉంది. ఏవో రకరకాల చెట్లు విపరీతంగా పెరుగున్నాయి. సుజన నడుస్తుంటే ముందు నుంచే ఎక్కడో రేడియోలో ఏదో పాట వినిపిస్తోంది. ఎవరో ఉన్నారు కాబోలు అనుకుంది. కొంచెం ముందుకు వెళ్లేసరికి ఎవరో ఒక అతను చెట్టు నీడలో తువ్వాలొకటి పరుచుకుని కుడి మోచేతి మీద పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. పక్కనే చిన్న ట్రాన్సిస్టర్ ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్లి కూర్చుందామనుకుంటూ పోబోతుంటే వెనకాల పాదాల ధ్వనికి అతను తల తిప్పి చూశాడు. అతనిని చూసి సుజన, సుజనను చూసి అతను ఆశ్చర్యపోయారు. శ్రీహరి. సుజన కళ్ళు కాంతి నింపుకున్నాయి. వాటే వండర్ అంటూ అతను సరిగ్గా లేచి కూర్చున్నాడు. సుజన నవ్వుతూ, మమ్మల్ని తరుముకునొచ్చారా మీరు? మిమ్మల్ని తరుముకుని మేమొచ్చామా అంది. నేను ఇక్కడ ఉండగా మీరొచ్చారు గనుక నన్ను తరుముకుంటూ మీరే వచ్చారు. నవ్వుతూ అని, ఏంటి ఆ సామానంతా? ఈటెటైనా ఊరికెళ్తున్నారా అని అడిగాడు. ఉహుం అంది మూతి బిగించి. ఈ ఊరే వచ్చాం. అయితే కూర్చోండి, ఏంటిలా వచ్చారు? హుషారుగా అన్నాడు శ్రీహరి. ఇవాళ మా ఫ్రెండ్స్ అందరం జాలీగా గడపాలని ఇక్కడికొచ్చాం. మరి మీరు? అంది సుజన. శ్రీహరి మళ్ళీ నవ్వాడు. చేతిలో పుస్తకం మూస్తూ, నాకు తరచూ ఇక్కడ రావడం అలవాటు అని. మరింకా మీ ఫ్రెండ్స్ ఏరి అని అడిగాడు. వాళ్ళందరూ పగలే వెన్నెల అంటూ గోదావరి ఇసుక మేటల్లో పరుగులు పెడుతున్నారు. ఇద్దరూ నవ్వుకున్నారు. ట్రాన్సిస్టర్లో ఏ దివిలో విరిసిన పారిజాతమో అంటూ పాట వినిపిస్తోంది. శ్రీహరి సౌండ్ ఎక్కువ చేశాడు. సుజన భుజానున్న ఫ్లాస్కులు చేతిలో బుట్ట ఒక చోట భద్రంగా పెట్టి తను కూర్చుంది. బ్రతుకు వీణపై ప్రణయరాగము ఆలపించింది నీవే. అది వింటూ శ్రీహరి సుబ్రహ్మణ్యం ఎంత ఎమోషనల్ గా పాడాడు. సాహిత్యం కూడా చక్కగా ఉంది కదూ అన్నాడు. అవును అంది సుజన. అతని చేతిలో పుస్తకం వంక చూస్తూ, అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి. 1 నిమిషం వరకు ఎవరూ మాట్లాడుకోలేదు. మిమ్మల్ని కలుసుకుని 4 రోజులైనట్లుంది హఠాత్తుగా అన్నాడు శ్రీహరి. ఈ మధ్యన ఇద్దరూ తరచుగా ఎక్కడొక్కడ కలుసుకుంటూనే ఉన్నారు. కానీ శ్రీహరి మాటలకు కిలకలా నవ్వింది సుజన. ఎందుకు నవ్వుతారు? లేకపోతే ఏంటండి, వారం రోజుల క్రితమే కదూ మనం కలుసుకుంది. 4 రోజులైపోయిందంటేను. శ్రీహరి సిగ్గుపడ్డాడు. మీ చేతిలో ఏం పుస్తకం? ఇదా, అమృతం కురిసిన రాత్రి అని బాలగంగాధర కవితా సంపుటి మీరు చదివారా? లేదు. అసలు మీకు ఏ కవిష్టం? ఏమోనండి, నాకసలు ఏ కవి గురించి ఎక్కువగా తెలీదు. ఈ తిలక్ గొప్ప భావాలు కలవాడు. దురదృష్టం వల్ల చిన్నతనంలోనే మృత్యువాత పడ్డారు. ఉంటే ఆయన కలం నుంచి ఎంత గొప్ప కవితలు ఇంకెన్ని వెలువడుండేవో. గొప్పవాళ్ళిప్పుడు తొందరగా మరణిస్తారెందుకో. కళ్ళల్లో ఏదో బాధ లీలగా కదలాడింది సుజనకి. మన వాళ్ళంటారు విన్నారా, హంసలా 6 నెలలు బ్రతుకు, కాకిలా కలకాలం ఉండే కన్నా అని. అంతే అన్నాడు నవ్వుతూ. అలాగే అనిపిస్తోంది.
చూడండి, ఈ కవి భావాలు ఎంత మనోహరంగా ఉంటాయో అంటూ శ్రీహరి పుస్తకం తెరిచి పేజీలు తిప్పి ఓ చోట ఆగాడు. నువ్వు లేవు, నీ పాటుంది అని చూడండి సుజన, ఆ ప్రియుడు ప్రియురాలతో అంటాడు. ఆ పాట ఎక్కడెక్కడుందో, ఎంత మనోహరమైన రూపకల్పనో. ఇంటి ముందు జోక మల్లెతీగలో అల్లుకుని, లాంతరు సన్నని వెలుతురులో కమ్ముకుని, నా గుండెల్లో చుట్టుకుని, గాలిలో ఆకాశంలో నక్షత్రం చివర మెరుపుల్లో దాక్కుని, నీరసంగా నిజంగా ఉంది. జాలీగా హాయిగా వినబడుతోంది. శ్రీహరి ఒక విధమైన భావోద్వేగంతో శ్రావ్యంగా కవిత చదువుతుంటే కళ్ళు విప్పార్చుకుని చూడసాగింది సుజన. శ్రీహరి ఒకసారి ఆగి, చూడండి, ఇక్కడ ఈ భావం ఎంత మధురంగా ఉందో. ఆకుపచ్చని భూమికి, గిరులకి, జరులకి, సమస్త సృష్టికి ఒకే ఒక అర్థం కనుక్కున్న వేళ నీ పాట హాయిగా గాలిలో తేలి మునిమాపు జేగురులతో కలిసి దిక్కులను చుట్టే. నీ మృదు హస్తస్పర్శ నా ఒంటిని నిమిరి నన్ను నిద్రలో పడేసి, నీ ఎర్రని పెదవులు నా నొసటి మీద ఆనందపు నెలవంకల్ని చిత్రించి నన్ను మంత్రించిన రోజులు ఇంక రమ్మన్నా రావు. ఇప్పుడు నువ్వు లేవు, నీ పాటుంది. భావాల హరిలో తన్మయుడే శ్రావ్య గంభీర స్వరంతో చదువుతున్న శ్రీహరి ఆగాడు. అతనలా భావోద్వేగంతో మృదు గంభీరంగా చదువుతుంటే సుజన తలెత్తి ఏవో లోకాల్లోకి చూస్తున్నట్లు సందుల్లో నుండి ఎక్కడెక్కడో దూర తీరాలకు చూస్తోంది. శ్రీహరికి హఠాత్తుగా అనిపించింది, ఆమెకు బోరు కొట్టడం లేదు కదా. అదే అడిగేశాడు. అతని మాటలకు ఉలిక్కిపడి తల తిప్పి అతని కేసి చూసింది సుజన. అతని కళ్ళల్లో ఏవో భావాలు, అర్థాలు చెప్పలేని భావాలు, నిర్వచించలేని భావాలు. స్వప్నావిష్టురాలిలా చూస్తున్న సుజన ఏంటన్నారు అంటూ అడిగింది. శ్రీహరి సమాధానం చెప్పకుండా ఆమె కళ్ళల్లోకి దేనికోసమో వెతుకుంటున్నట్లుగా ఉండిపోయాడో క్షణం. తర్వాత రహస్యం చెబుతున్నట్లుగా, సుజన, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, అభ్యంతరం లేదుగా అన్నాడు. విస్మయంగా కళ్ళు పెద్దవి చేసింది సుజన. చెప్పండి. ఆ రోజు కాలేజీలో స్టేజ్ మీద మిమ్మల్ని చూసినప్పటి నుండి నన్ను ఎంతగానో ఆకర్షించారు. నేను అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చేశాను. నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం చెబితే అంటూ ఆగాడతను. సుజన హృదయం ఏదో మధురమైన భావంతో స్పందించింది. మాట్లాడలేకపోయింది. చెప్పండి సుజన, తిరిగి అతను కోరాడు. నెమ్మదిగా అంది. నా గురించి మీకు పూర్తిగా తెలీదు, అలాగే నాకు కూడా మీ గురించి తెలీదు. అయినా ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఆల్ రైట్. నా గురించి మీకు తెలపడం ధర్మం. మా నాన్నగారు తహసీల్దార్. ఆయనకు నేను అక్కయ్య మట్టుకే సంతానం. అక్కయ్య మెడిసిన్ చదువుతూ మరో డాక్టర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటోంది. ఇంక నేను సీఏ పూర్తి వచ్చింది. ఎక్కడో అక్కడ ఉద్యోగం రాకపోదు. ఆడపిల్ల అక్కయ్యకే వివాహ విషయంలో స్వేచ్ఛనిచ్చిన నాన్నగారు నా వివాహానికి నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మా మీద ఆయనకంత నమ్మకం. నా తరపు ఎవరూ అడ్డు చెప్పేవాళ్లు లేరు. మరి మీ సంగతే చెప్పాలి. సుజన తలంచుకుని నేల మీద చూస్తూ మెల్లిగా అంది. నిజమనుకోండి, కానీ మా ఆర్థిక పరిస్థితి అంత చెప్పుకోతగింది కాదు. నాన్నగారు గుమస్తాగిరి చేసి రిటైర్ అయ్యారు. నాన్న ఏదో కొంత కట్నం ఇస్తానన్నా నాకే ఇష్టం లేదా పద్ధతి. సుజన మాటలకు అడ్డొచ్చాడు శ్రీహరి. మీరా మాట వదిలేయండి. మీ దగ్గర ఏవో కొన్ని వేలు తీసుకుని ఎన్నాళ్ళు ఖర్చు పెట్టుకుంటాను. నా శక్తి మీద నాకు నమ్మకం ఉంది. నేను కోరుకుని కావాలని అర్ధాంగిని చేసుకున్న ఆమెను పోషించుకోగలననే నమ్మకం ఉంది. మెచ్చుకోలుగా చూసింది అతని వైపు సుజన. ఇంకో విషయం, మేమిద్దరం అక్కా చెల్లెళ్ళం. అక్కయ్య తను ప్రేమించిన వాడితో ఇంట్లో ఎవరూ అంగీకరించకపోతే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. అందుకని అక్కయ్య లోకుల దృష్టిలో లేచిపోయింది. ఇది కూడా మీరు ఆలోచించాలి. శ్రీహరి 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఊరుకుని, తర్వాత మీ అక్కయ్య వివాహానికి మీ వాళ్ళెందుకు అంగీకరించలేదు అని అడిగాడు. సుజన అంతా చెప్పింది. భవానీ శంకరంల ప్రేమ కథంతా. హార్టీ కంగ్రాచులేషన్స్ సుజన. ఆ ప్రేమికులిద్దరూ విడిపోకుండా మంచి పని చేశారు. అయితే వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో మీకు తెలీదా? ఆయన ఫారెన్ వెళ్లాల్సింది. వెళ్లే ఉంటారు. మరి అక్కయ్య ఎక్కడుందో? సుజన కళ్ళల్లో బాధ కదిలింది. నిజంగా మీ అక్కయ్య అదృష్టవంతురాలు. మీ బావగారు లాంటి వ్యక్తులు చాలా అరుదు. చూపు పోయిందని తెలిసినా ఆమెను కావాలని కోరుకున్నారంటే హీఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. సుజన నవ్వింది. అయితే నాకేదైనా అయిందనుకుందాం, మీరు మారిపోతారా? శ్రీహరి సుజన కళ్ళల్లోకి అలా చూస్తుండిపోయాడు. తర్వాత, మీకేదైనా అయితే నేనెలా మారాలి అని ఎప్పుడూ ఆలోచించను. మీకెప్పుడు ఏమీ కాకూడదని కోరుకుంటాను గంభీరంగా అన్నాడు. సుజన మనసేదో అవ్యక్తం కాని ఆనందం ఆవరించగా మౌనంగా ఉండిపోయింది. ఎంతకీ మీ అభిప్రాయం చెప్పలేదు? శ్రీహర్ అన్నాడు. ఏం చెబుతుంది సుజన? మనసు ఏవేవో మాట్లాడుతూనే ఉంది. పెదాలు కదలడం లేదు. మోకాళ్ళ చుట్టూ 2 చేతులు చుట్టి మోకాళ్ళపై గెడ్డం అణించుకుని కిందకు చూస్తూ కూర్చున్న సుజన
ఒక్కసారి అలా కళ్ళెత్తిందంటే ఆ కళ్ళల్లో ఎన్నో మధుర కావ్యాలు, మరెన్నో మధుర భావాలు చదవగలిగి ఉండేవాడు. కాని సుజన కనురెప్పలెత్తలేదు. ఆమె నుంచి సమాధానం వస్తుందేమోనని ఎదురుచూసిన శ్రీహరి ఆమె జవాబివ్వకపోవడంతో ఆమెకు అతి సమీపంగా వచ్చి కూర్చుని గాలికి సుజన కళ్ళ మీద తారట్లాడుతున్న ముంగురులను మృదువుగా పైకి తోస్తూ చెప్పండి సుజన అన్నాడు. అతనలా పక్కనే కూర్చుని తన ముంగురులు సవరిస్తుంటే గుండె జల్లుమంది. అప్పటికీ మాట్లాడలేక కనురెప్పలెత్తి అతనికేసి చూసింది. సమీపంగా కూర్చున్న అతని కనుపాపల్లో తన ప్రతిరూపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె చూపులోని భావాన్ని అర్థం చేసుకున్న శ్రీహరి ఆనందానికి హద్దు లేకపోయింది. అయినా నోటితో కూడా చెప్పాలి అంటూ మారం చేశాడు చిన్నపిల్లాళ్లా. సుజన చటుక్కున అతనికి మరింత దగ్గరగా జరిగి అతను ఊహించని విధంగా తన 2 చేతులు అతని భుజాల మీద వేసి అతని గుండెల్లో మొహం దాచుకుని నాకిష్టమే అంటూ చెప్పింది. ఆ మాట ముందుగా శ్రీహరి హృదయానికి తాకి తర్వాత చెవులకు పాకింది. తన గుండెల్లో ముఖం దాచుకున్న సుజనను చూసి తన 2 చేతులు ఆమె వీపు మీద వేసి ఆనందంగా ఏదో అనబోయాడు. అదుగో అప్పుడే వచ్చారు పానకంలో పుడకల్లా అమ్మాయిలు. తడిసిన చీరలు తపతపలాడించుకుంటూ గోలగోలగా అరుస్తూ వస్తుండడం చూసి శ్రీహరి చటుక్కున లేచి సుజన చేయి పట్టుకుని సున్నితంగా నొక్కి వదిలేస్తూ మీ బృందం వస్తున్నట్లుంది, మళ్ళీ కలుద్దాం అంటూనే ట్రాన్సిస్టరు తువ్వాలందుకుని చరచరా వెళ్ళిపోయాడు మరో పక్కకి.